మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి వెల్లడించారు. 2022లో కాళోజీరావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసు విషయంలో వరంగల్ పోలీసులు వచ్చి విచారణలో భాగంగా నోటీస్ ఇచ్చారు అని తెలిపారు. ఉదయం 6 గంటలకు పోలీసులు రావడంతో అందరూ ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ విషయంలో తమ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అన్ని సక్రమంగా జరిగాయని, ఎప్పుడూ కూడా విద్యార్థుల విషయాల్లో అవకతవకలు జరగకుండా చూడటంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, వీటికి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్, మన కాలేజీ యూనివర్సిటీ, హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా వేయడానికి వచ్చారు. ఏం అడగలే. భద్రారెడ్డి సార్ ఉన్నారా అని అడిగారు. సార్ ఢిల్లీలో ఉన్నారు, నేను ఉన్నాను. సో సరే అమ్మ, మీరు పిలిచిన అపియరెన్స్ మీరు రావాలి, మీరు కానీ భద్రారెడ్డి గారు రావాలి, వరంగల్కి రావాలి. సరే సార్ వస్తామని చెప్పినాం. ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని అయిపోయింది. ఇప్పుడు డిసైడ్ అవుతుంది. మాకు అడ్వకేట్ ఉన్నారు కదా, లీగల్ ఉన్నారు. ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా, అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి. దానికి అదేం రేడ్ కింద రాదు, అది వెరిఫికేషన్. ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా, అట్లా వచ్చినట్టు. కానీ వాళ్ళ మొగ్గులు వచ్చేసరికి అందరు కొంచెం